హాయ్ అండి, ఈ వీడియోలో గుత్తి వంకాయ ఎలా చేయాలో తెలుసుకుందాం. మొదటిగా ఒక వేడి పెంక పైన 2 స్పూన్ల ధనియాలు వేసి వేయించుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 సగం కప్పు పల్లీలు, 2 టీ స్పూన్ల నువ్వులు, 2 టీ స్పూన్ల మినప్పప్పు, 2 టీ స్పూన్ల శనగపప్పు వేయించుకోండి. దీంట్లో గరం మసాలా అంటే 4 లవంగాలు, 2 ఇలాచీలు, పట్ట, సాజీరా వేసి వేయించుకోండి. సగం కప్పు ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేయించుకోండి, మరీ మాడనివ్వకండి. ఇదే పెంకలో 2 టీ స్పూన్ల నూనె వేసి 1 కప్పు మీడియంగా తరుక్కున్న ఉల్లిగడ్డ వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోండి. 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు ముందుగా వేయించుకున్న వాటిలో వేసి మెత్తగా పేస్టులా చేసుకోండి. ఇలా అయితే చాలు. ఇలా అడ్డంగా కోసుకున్న వంకాయలో ఈ పేస్టుని స్టఫ్ చేసుకోండి. ఒక వేడి కడాయిలో నూనె పోసి నూనె వేడి కాగానే దాంట్లో జీలకర్ర, ఆవాలు వేసి ఇంకా వంకాయలు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోండి. ఇలా వేగగానే ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్టుని వేసి వేయించుకోండి. దీంట్లో ముందుగా నానబెట్టుకున్న చింతపండు ముద్ద రసం వేసి బాగా కలపండి. ఇలా నూనె పైకి తేలితే చాలండి. నా చిన్నప్పుడు మా అమ్మ బాగా చేసేదండి. అంతే, సూపర్ టేస్టీ గుత్తి వంకాయ రెడీ. మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ సెక్షన్లో తెలపడం మర్చిపోకండి.